ఎవరి జాంగీరు కాదు, అడ్డుకోవాలని చూస్తే భరతం పడతానంటూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. కొందరు సిద్దిపేటను తమ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ సామ్రాజ్యంగా అనుకుంటున్నారని, ఇన్నాళ్లు భరించా ఇక చెల్లవంటూ పరోక్షంగా హరీష్ రావుపై ఆరోపణలు చేశారు. బతుకమ్మ వేడుకల్లో కల్వకుంట్ల కవిత సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చిరుతపులి అన్న గడ్డ కేసీఆర్ గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఇదే ఓరమని కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగడ పెట్టి, మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిలు, మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరు కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడుకోవడం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కష్టం దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం. మరి ఇట్లా రావడం వల్ల, ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టి, మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ, చంద్రం సార్ చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసి, నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిననే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టినని నేను చెప్పగానే తల్లిని పిల్లలు కాకుండా బాపింది. అట్లయినా అన్న ఊరు, అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. నేను ఈ సంవత్సరం డెఫినెట్ గా బాధతో ఉన్న, ఇష్టమైన పరిస్థితుల్లో ఉన్న, కుటుంబానికి దూరం చేసిందనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పెళ్లి అయ్యి అప్పగిపెడితేనే బాధ అవుతుంది. అటువంటిది తల్లి బాగుండాలని, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి చేసినటువంటి వాళ్ళని మాత్రం సందర్భంగా గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేసుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్త కూడా ఫ్యూచర్ లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు మంచి చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊర్లో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆడపిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు బతుకమ్మ ఆడుకోవడానికి. అంటేనే ఆట, బతుకమ్మ అంటేనే పాట. కాబట్టి ఈ ఆట పాటలో మరి మునిగి తేలడానికి వచ్చిన నాకు కొంత మా మగ పిల్లలంతా సహకరించి గ్రౌండ్ లో పెడితే ఖచ్చితంగా అందరం ఆడుకుంటాం.